పశ్చిమ గోదావరి జిల్లాలో తణుకు మండలం తేతరలో ఇటీవల అదృష్టమైన 5 ఏళ్ల బాలిక వీరమ్మ ఆచూకీ లభ్యమైంది. ఈ మేరకు తణుకు గ్రామీణ పోలీస్ స్టేషన్తో తాడేపల్లిగూడెం డీఎస్పీ విశ్వనాథ్ సమక్షంలో బాలికను పేరెంట్స్కి అప్పగించారు. ఈ గర్ల్ మిస్సింగ్ కేసు అనేది 21వ తారీఖు మధ్యాహ్నము పోలీసు వారి దృష్టికి వచ్చింది, తణుకు రూరల్ పోలీసు వారి దృష్టికి. ఇందులో ఏం జరిగిందంటే, ఈ కండవెల్లికి సంబంధించి ఈ గంగిరెద్దులు ఆడించుకుంటూ, అలాగే ఈ పండగ సందర్భంగా ఒక 3 రోజుల కిందట కండవల్లి నుంచి ఒక 2 ఫ్యామిలీస్ వచ్చి తేతలి గ్రామంలో ఉన్నాయి. ఈ 20వ తారీఖు వీళ్ళు ఏం చేశారంటే, చిన్నపిల్లల్ని అక్కడే పెట్టేసేసి ఈ గంగిరెద్దుని తీసుకొని ఈ తణుకు చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో తిరిగి వీళ్ళు మధ్యాహ్నం 20వ తారీఖు మధ్యాహ్నం 1 గంటకి ఆ టైంకి వచ్చి చూసుకుంటే వాళ్ళ పాప 5 సంవత్సరాల పాప ఈ ఒక అమ్మాయి మిస్ అయిపోయినట్లు మనకు వాళ్ళు గమనించుకొని ఈ తేతలి అలాగే ఈ చుట్టుపక్కల పరిసర ప్రాంతాలు వెతికి దొరకపోవడంతో 21వ తారీఖు వచ్చి తణుకు రూరల్ పోలీస్ వారికి చెప్పడం జరిగింది. వెంటనే పోలీసు వారు దాని మీద కేసు నమోదు చేసి అలాగే గౌరవ జిల్లా ఎస్పీ గారికి సమాచారం అందించాం. వెంటనే సార్ ఆదేశాల మేరకు ఒక 3 టీంలు ఏర్పాటు చేయడం జరిగింది. ఇలాగ గంగేద్రాబాద్ సార్ ఇలాగ కేరళ ఊతిరిగితకి వచ్చాం సార్. ఆంబులు తెచ్చుకొని వచ్చి ఊతిరిగితకి 4 తిరిగాం సార్. 4 తిరిగాక టీపర్ వచ్చాను సార్. టీపర్ వచ్చాక మా ఊళ్ళోకి వెళ్ళిపోయాం సార్. ఊళ్ళోకి వెళ్ళిపోయాక ఇప్పుడు చిన్న పాపని ఎప్పుడు ఆడుకుంటుంది సార్. ఇంటికర ఉంటుంది కదండి, అది కేటర్లే సార్. కేటర్లో ఉంచేసాం సార్. ఈ చిన్న పాప కేటర్ ఊరు తిరుగుతున్నాం సార్. ఆంబు తెచ్చుకొని ఆ దీపాల రోజు ఈ పిల్ల తప్పిపోయి సార్. ఇంటికి వచ్చాక పిల్లలు చూస్తే పిల్లలు లేదు సార్. కేటర్ మొత్తంగా నచ్చుకోం సార్. ఎక్కడ కంపలు లేదు సార్. మన పోలీసు స్థలం దగ్గర కేసు ఎత్తాం సార్. కేసు ఎత్తే ఇలాగ చెప్తే మన స్థానంలో మొత్తం మనలో కంప్లైంట్ తీసుకొని నిద్ర నొప్పులు లేకుండా తిరుగుతున్నారు సార్. తిరిగి మనల్ని ఎలాగోగా చూసి ఆ పాపని మాకు అప్పచెప్పారు సార్. అప్పచెప్పి మన సార్లకి మొత్తం మనకి మన డిఎస్పీ గారికి మన భీమల డిఎస్పీ గారికి ఈ కాల్ చెప్పారు సార్.